ఈరోజు మీకు ఒక స్పెషల్ చెట్టును చూపిస్తాను. ఎక్కడైనా చూసినట్టుందా ఇది మీకు? శివలింగ వృక్షము, శివలింగ పుష్పము, నాగమల్లి పుష్పము, మల్లికార్జున పుష్పం అని కూడా అంటారు. ఇది ఫస్ట్ టైం ఇందిరా పార్క్లో చూశాను. ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు ఉండదు, చాలా అరుదుగా ఉండే చెట్టు ఇది. ఫస్ట్ టైం ఈ పువ్వుని నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, దీని లోపల ఒక చిన్న శివలింగం ఉంటుంది, దానిపైన ఒక పాము పడగ విప్పినట్టు ఉంటుంది, అందుకే దీన్ని శివలింగ పుష్పం అని అన్నారు. ఈ పువ్వును చూస్తే సాక్షాత్ శివుని చూసినట్టే. దీనికి ఉన్న పండ్లు చూడండి, అచ్చం ఫుట్బాల్ లాగా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఒక్క పువ్వునైనా శివునికి సమర్పించి పూజ చేస్తే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పూల నుంచి వచ్చే సువాసన చాలా బాగుంటుంది. చెట్టు ఎక్కడైతే ఉంటుందో సరౌండింగ్స్ మొత్తం వాసన వస్తుంది, అందుకే ఈ వాసనకు పాములు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ చెట్టుని ఇళ్లలో పెంచుకోరు, పెద్ద పెద్ద టెంపుల్స్లో ఉంటుంది. ఈ పువ్వులు చాలా డెలికేటెడ్గా ఉంటాయి. ఇందిరా పార్కులో ఈ పువ్వులని ఓల్డ్ ఏజ్ పీపుల్ తెంపేసి గణపతి టెంపుల్లో సమర్పిస్తారు.